రానా గారు సగం క్వశ్చన్స్ నేనే అడిగేసానా, మీరు కొత్తగా అడగండి. ఫ్రెష్ మాట థ్యాంక్స్ రాజా అనుకున్నా ఇప్పుడు నుంచినే మొత్తం అంత ప్రోగ్రామ్ అని. రానా గారు ఇఫ్ యూ సెడ్ ఐ విల్ ఫీల్ బెటర్, నో అమౌంట్ ఆఫ్ హై హీల్స్ ఇస్ హెల్పింగ్. రానా Yes, hello. Hi, రానా గారు సార్ హలో రానా ఫిక్స్ అవుతాం సెంటర్ ఓకే ఎస్ ప్రోమో చాలా బాగుంది. Thank you. యు ఆర్ ది బెస్ట్ పర్సన్, ఎందుకంటే మీకున్న రిలేషన్స్ కానీ నెట్వర్కింగ్ కానీ యు ఆర్ ది బెస్ట్ పర్సన్ టు హోస్ట్ ఈ టాక్ షో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే మీ షో వీళ్ళందరూ మీరు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కింద ఉంటారు కాబట్టి ఐ బిలీవ్ దట్ చాలా అన్ఫిల్టర్డ్ గా జరిగి ఉండొచ్చు. కంప్లీట్ అండి. యాక్చువల్లీ లైక్ ఐ సెడ్ ఇందాక, వన్స్ వీ స్టార్టెడ్ రికార్డింగ్ వీ డింట్ ఈవెన్ కాల్ ఫర్ కట్, వీ జస్ట్ కెప్ట్ గోయింగ్. అండ్ కాసేపు ఇంకా మాట్లాడుకుని బోర్ పడుతున్నప్పుడు ఆ ల్యాగ్లన్నీ తీసేస్తూనే వచ్చింది ఎపిసోడ్. మీ స్పీచ్ లో ఇందాక మల్టిపుల్ టైమ్స్ రీసెంట్ గా నన్ను షాక్ అవుతున్నారు లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏంటి రీసెంట్ గా మీకు వచ్చిన ఒక అవార్డ్ ఫంక్షన్ గురించే మీరు మాట్లాడుతుంది? నాని యాక్చువల్లీ ఈ షోలో ఒకటి చెప్పాడండి, అరే నువ్వు జోక్ వేసినప్పుడు అది జోక్ అని తెలిసినట్టేరా లేకపోతే తెలియట్లేదు ఎవరికి అని చెప్పాడు. సో ఈ షో చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ అ లాట్ మోర్ వాట్స్ గోయింగ్ ఆన్. సో కామెడీలో ఇంప్రూవ్, మీ కామెడీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటారు. అది జోక్ అని కింద ఒక ట్యాగ్ లైన్ Disclaimer వేయాలంట. ఇప్పుడు సెన్సర్ లో వేస్తారు యానిమల్ ని చేసినప్పుడు ఇది సీజీ యానిమల్, ఇది రియల్ యానిమల్ హామ్ చేయలేదు, ఇది జోక్ నేను వేసేది అందరికి దయచేసి నవ్వండి అని ఒక నెక్స్ట్ టైం నుంచి స్క్రోల్ వేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఓకే గుడ్ మార్నింగ్ అండి, నేను వెంకట్ ఎన్టీవీ. గతంలో మీరు యారీ నెంబర్ 1 ఒకటి టాక్ షో చేశారు కదా, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏముంది? అసలు దానికి దీనికి ఏ సంబంధం ఉండదండి. అంటే దట్ వాజ్ ఆల్సో ఇట్ వాజ్ టెలివిజన్, ఇట్ వాజ్ అ డిఫరెంట్ టైం. పీపుల్ వర్ వెరీ ఇన్నోసెంట్ దట్ టైం. నేను కూడా కొంచెం ఇన్నోసెంట్ గా ఉండేవాడిని ఆ టైంలో. దాని తర్వాత నేను ముదిరిపోయాను, జనాలు ఇంకా ముదిరిపోయారు. సో ఐ థాట్ వీ నీడ్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. సో హెన్స్ దిస్. అంటే అమెజాన్ మీరు కలిస్తే ఇంకా పెద్ద అంటే పాన్ ఇండియా స్టార్స్ అంటే రామ్ చరణ్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్, కాకపోతే దీంట్లో చూస్తుంటే కొన్ని బస్టర్స్ కాదనా నీ ఉద్దేశం? మీరు కాదు అలాంటి కాదు, అంటే మీరు అక్కడ చూస్తుంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వాటితో స్టార్ట్ చేయొచ్చు. కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు మొత్తం మిగతా టైర్ 2 స్టార్స్ లాగా కనిపిస్తున్నారు. అలా ఉన్న ట్రైన్ లా టైర్ ఏంట్రా, టైర్ 1 టైర్ 2 ఏంట్రా, ఈ బస్సులు ఎవరు ఇచ్చారు చెప్పండి? అంటే ఎలాగ ఉంటారు కదా సార్ ఫ్యాన్స్ కూడా. మీరు అంటే ఇప్పుడు కలెక్షన్స్ కానీ బయట కూడా సినిమాలు చూస్తే ఫస్ట్ డే ఎంత ఏంటి అట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టే కదా మీరు కూడా. అండి లైక్ టుడే అంటే ఎందుకంటే దేర్ ఇస్ బిజినెస్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్. ఇట్స్ గవర్న్డ్ బై సే 50 or 80 or 100 పీపుల్. దానికి ఒక ఎకో సిస్టమ్, దాన్ని పబ్లిసైజ్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ అన్ ఆడియన్స్ వెన్ యూ వాచ్ అ ఫిల్మ్, ఇప్పుడు సే మన తేజ గారి సినిమా వచ్చింది హనుమాన్ అనే ఫిల్మ్. నౌ didn't matter where it was from, but the entire country watched that film. It became bigger than many big films. మీకు ఇంకో ట్రూత్ చెప్తా, బాహుబలి చేసేటప్పుడు పార్ట్ 1 ప్రభాస్ నా పేరు కూడా ఎవరు తెలియదండి బాంబేలో. ఇతని పేరు ప్రభాస్, ఇతని పేరు ఇది అని నేను చెప్పుకుంటా వెళ్ళా ఒక్కొక్కడికి. బట్ ఇట్ డింట్ మ్యాటర్ హూ ద ఫిల్మ్ వాజ్, బికాస్ ద ఫిల్మ్స్ ఆర్ మచ్ మచ్ బిగర్ దెన్ ద స్టార్స్. మనకేంటంటే వీ లైక్ టు ఐడెంటిఫై విత్ ద పర్సన్. సో స్టార్ బికమ్స్ దాట్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సిస్టమ్ అట్ ఆల్. అది బయట చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇన్స్టైడ్ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ అట్ ఆల్. ఐఫోలో మీరు బాలకృష్ణ గారు కాల్ చేశారు కదా, అది రియలా లేకపోతే మామూలు ఫన్ గా చేసిన ఆ కాల్ అయినా? అది అంటే అది ఫస్ట్ టైం అక్కడే విన్నారా మీరు? దాని ముందు ఇప్పుడు వెళ్ళారు అది అంటే మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా అదే అవుతుంది అందుకోసమే. అంటే ఇంత ముందు మూగుతా ఉండేదండి, అది వాడుకున్నాను అంతే. కానీ ఫన్ వాజ్ బాలకృష్ణ గారు సో సపోర్ట్, సరే చేస్తున్నా అంటే సరే నేను యాక్ట్ చేస్తానని చెప్పి ఆయన కూడా ఫోన్ తీసుకున్నారు. సో సార్ ఇందాక మీరు అడిగిన దానికి అది యాక్చువల్లీ జోక్. బాలకృష్ణ గారు నేను డిసైడ్ చేసుకుని చేసిన జోక్ అది, ఇట్స్ నాట్ సోలో. రానా గారు సార్, రానా అంటే ఇండస్ట్రీలో చాలా బాగా మాట్లాడతాడు, చాలా ఎక్కువ మాట్లాడతాడు అని ఒక పేరు ఉంది. అందుకే టాక్స్ చేస్తుంది, ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఒక సార్లో కొట్టేద్దామని. మాటలు నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చారా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాటలు నేర్చుకున్నారు? గురువు ఇక్కడే పుట్టినాడు గురువు, వేరేలా ఉంటది. మిమ్మల్ని అంతా చూస్తూ చూస్తూ డెవలప్ అయ్యాను అంతే. రానా గారు, మీరు అడిగితే ఎవరు రానా అని ఎవరు ఆగలేరు, వచ్చేస్తారు. మీరు అడిగితే ఎవరు రానా అంటే వచ్చే అన్నట్టే ఉంటుంది. సో మరి ఈ షోకి సంబంధించి అన్ఫిల్టర్ గా అన్స్క్రిప్టెడ్ గా చేశారంటున్నారు. ఏ చిన్న విషయం వచ్చినా ఒక స్టార్కి సంబంధించి, ఒక యాక్టర్కి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏది బయటకు వచ్చినా సోషల్ మీడియా మొత్తం టారెత్తిపోతుంది. సో ఇలాంటి విషయంలో ఈ షో జరిగేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు చాలా ఎంజాయ్గా ఉంటాయి మనం మాట్లాడుకునేటప్పుడు, యాజ్ ఏ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో సోషల్ మీడియాకి ఎక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు అన్ఫిల్టర్గా ఈ షో చేశారు? అంటే ఫస్ట్ ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. అంటే ఐ గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే మామూలుగా మనకి ఒక
ఒక 10 మంది తెలిస్తే ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలో ఆలోచిస్తాం. 100 మంది తెలిస్తే కొంచెం తక్కువ, ఎందుకంటే అంత మన కనెక్షన్ ఉండదు. అదే ఒక లక్షల మంది తెలిస్తే ఎలా, ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ ది అదర్ వే రౌండ్, నేను ఒక దాని గురించి చాలా ఫీల్ అయ్యాను, అది మీకు చాలా కామెడీగా అనిపించవచ్చు. సో ఐ థింక్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అన్ఫిల్టర్డ్ అన్నప్పుడు లైక్ దెర్ ఇస్ నో, లైక్ ఇందాక అట్ సమ్ పాయింట్ ఐ సెడ్ ఇట్, బట్ మనం మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ అ సర్టన్ ఫసాడ్, ఇలా బిహేవ్ చేయాలి ఎందుకంటే దిస్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ సొసైటీ. బట్ వెన్ యూఆర్ విత్ ఫ్రెండ్స్ దట్ సిస్టమ్ గోస్ అవే. సో ఐ జస్ట్ మేడ్ షూర్ దట్ కమ్స్ ఆన్ ద షో అండి. ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరినో కించపరచడానికో ఇంకోటేదో అలాంటి అజెండాలు అయితే నాకు ఎప్పుడు ఉండవు కూడా. ఐ జస్ట్ వాంట్ టు నో దట్, ఐ జస్ట్ వాంట్ టు షో ద వరల్డ్ దట్ లిసన్, యూ కెన్ రియలీ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ వైల్ మేకింగ్ ద మూవీస్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్, అంటే ఎలాంటి యూనిక్ పర్సనాలిటీ ఉన్నా వాళ్ళ సినిమాల్లోనే ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ దే కెన్ థ్రైవ్ ఎనీవేర్ ఎల్స్ సో బ్యూటిఫుల్లీ. ఒకవైపు బాలయ్య అన్స్టాపబుల్ తో నాన్ స్టాప్ గా యాక్టర్స్ అందరినీ, సో మనకున్న అందుబాటులో ఉన్న యాక్టర్స్ అందరితో మీలాంటి యాక్టర్స్ అందరు కూడా ఒక్కొక్క షో చేస్తూ సో ఆడియన్స్ ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదైనా ప్లాట్ఫామ్ కావచ్చు, యాజ్ థియేటర్ కావచ్చు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు, సో ఆడియన్స్ ఇంకా దగ్గర అవుతూనే ఉన్నారు ఏదో ఒక విషయంలో. సో అయితే మీకున్న అందుబాటులో ఉన్న యాక్టర్స్ తోనే చేస్తున్నారా, లేదంటే ఇంకా అదర్ యాక్టర్స్ ఈ షోలో ఏమైనా చూడొచ్చా? పొలిటికల్ లీడర్స్, బాలయ్య బాబు రకరకాల వాళ్ళని వ్యక్తుల్ని మాట్లాడుతున్నారు. ఎవరి ఎకో సిస్టమ్ లో మీ ఎకో సిస్టమ్ లో ఎవరు ఉన్నారు? అంటే ఇప్పుడు నా పాలిటిక్స్ గురించి నాకేం తెలుసు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు అడగడానికి కూడా. అరే సినిమా అదే రా, సినిమాకి రియల్ లైఫ్ కి తేడా ఉందన్నా. నువ్వు అసలు ఇలా ఫిక్స్ అయిపోతే లీడర్ సినిమా చేశాను కాబట్టి మనం పాలిటిక్స్ గురించి అడుగుదామంటే అది చాలా రాంగ్ మ్యాటర్ అది. సో ఐ థింక్ ఎలాంటి గెస్ట్ అంటే లైక్ ఐ వాజ్ ఆల్సో టేకింగ్ వాట్ హాస్ హ్యాపెనింగ్ ఇన్ మై రియల్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తే ఒక మ్యాటర్ వచ్చేస్తుంది బయటికి, అది అంటే ఇప్పుడు సపోజ్ ఐ కాల్ అ సర్టెన్ గెస్ట్ ఆర్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో ఏం చేస్తున్నారో అది షోలో పెట్టేసేవాడిని. సో థింగ్స్ విల్ బి వెరీ వెరీ రియల్. నాకు దేర్ సంథింగ్ దట్ ఐ రెడ్ సమ్వేర్ ఇన్ సమ్ ప్లేస్ వేర్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఫనీ, బట్ ఇఫ్ ఇట్స్ ఆథెంటిక్ పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్. సో ఐ జస్ట్ మేడ్ షూర్ ఆథెంటిసిటీ కమ్స్ అరౌండ్ ఇన్ దిస్. సో ఐఎమ్ షూర్ ద వే దే ఆర్ హియర్ దే వోంట్ బి ఎనీవేర్ ఎల్స్. ఇప్పుడు మేము చైర్ల మీద కూర్చోలేదు, నేల మీద కూర్చున్నాం, ఇష్టం వచ్చినట్టు తిన్నాం అంటే మామూలుగా ఇంట్లో ఎలా ఉంటాం అలానే ఉన్నాం ఇక్కడ. రానా గారు, ఇందాక ప్రోమో చూస్తుంటే అన్ని ఈ సెట్ లో జరిగినట్టున్నాయి, బట్ ఒక 2 ఎపిసోడ్స్ మాత్రం అవుట్డోర్ లో చేస్తారు, ఎస్పెషల్లీ రాజమౌళి గారిది. అంటే ఆయన మహేష్ బాబు గారి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన కంఫర్ట్ కోసం అక్కడికి వెళ్ళి చేయడం జరిగిందా? లేదు అలాగా, అంటే కొన్ని అడవులు కూడా వెళ్ళానండి యాక్చువల్లీ. వన్ ఇస్ సెట్, లాట్ ఆఫ్ ఇట్ హ్యాపెండ్ ఆన్ ద సెట్, బట్ కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంతమంది పర్సనాలిటీస్ యూ హ్యావ్ టు గో టు వేర్ దే ఆర్. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్ లో దేర్ ఇస్ అ డిఫరెంట్ ఎనర్జీ, దాన్ని బట్టి ఒక వేరే కాన్వర్సేషన్ వస్తుంది. సో అలాంటి గెస్ట్స్ ఐ జస్ట్ మేడ్ షూర్ ఐ వెంట్ అవుట్ అండ్ డిడ్ సమ్ స్టఫ్. రానా గారు, ఇప్పుడు ట్రైలర్ చూస్తే, అంటే ఇప్పుడు ట్రైలర్ చూపించినంత వరకు ఇంటర్వ్యూస్ అయ్యా, లేకపోతే ఇంకా మోర్ సెలబ్రిటీస్ రాబోతున్నారా? అంటే జనరల్ గా మీ నుంచి అనగానే ప్రభాస్ గారు అందరికి ఐడియా వస్తుంది, అంటే ఆయన్ని మిమ్మల్ని కలిసి చూడాలనేది ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్లాన్ చేద్దాం, చేస్తే బాగుంటుంది. ఓకే డన్, ప్లాన్ చేద్దాం. రానా గారు, సో యా దేర్ ఇస్ సమ్ మోర్ టు షూట్ అండి, దేర్ విల్ బి మోర్ గెస్ట్ దట్ అండ్ మెనీ మోర్ అని రాసాం కదా, ఆ మెనీ మోర్ లో ఇంకా మెనీ మోర్ ఉంటారు. రానా గారు, అయితే 8 ఎపిసోడ్స్ లో కూడా మిహిక గారితో చేసిన ఎపిసోడ్ వేరు, ఎట్లా ఇది కూడా అన్ఫిల్టరా? చాలా అన్ఫిల్టర్డ్, అది కాదు, కొన్ని కావాల్సింది నేనే కట్ చేసి చాలా ఇబ్బంది పడి. సో అంటే బాలయ్య గారితో ఉంటుందా ఈ షో? మీరు హోస్ట్ ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తారా కొన్ని? అంటే ఆయన కూడా షూటింగ్ లో ఉన్నారు, బట్ 100% ఐ లైక్ టు, అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ హ్యాంగ్ అవుట్ బాలకృష్ణ గారు అండి. హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ, అండ్ యా ఐడ్ లవ్ టు డూ షో విత్. సో అయితే U/A చేశారేంటి? ఏ షోకి అట్లా ఉండదు, 13+ చేశారు. ఏమో అది నాకు కంగారు వచ్చింది, ఇది మాట్లాడలేవు అంటున్నారు. సో సపోజ్ ఇందులో మీకు కావాల్సిన మసాలా లేదు, ఎందుకంటే ఆ రేటింగ్ ఇవ్వడం వల్లే, లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, అలే మీరు మాట్లాడడం తీసేవారు. సో అలా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు బీపులు వేసి అయ్యి చేశారు. సో మీరందరూ ఇబ్బంది పడకుండా, పిల్లలు కూడా ఉంటే 13+, దానికన్నా చిన్న అయితే మళ్ళీ కష్టం, 13+ ఉన్న పిల్లలతో హ్యాంగ్అవుట్ కొట్టి చూడొచ్చు మీరు. అయితే చూడొచ్చండి, ఇది ఫ్యామిలీతో, ఫుల్ ఫ్యామిలీతో చూడండి. మరి చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏం చేస్తున్నాం. అదే మీరు జోక్స్ కావట్లేదు అన్నారు కదా రానా గారు, ఇదివరకు యారీ షోలో కూడా ఇప్పుడు నాని గారు, నాగచైతన్య వీళ్ళందరితో ఆల్మోస్ట్ చేసేసారు, ఒక్కొక్కరితో 2 ఎపిసోడ్ కూడా చేశారు.
ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఈ షో చేసే అంతగా ఏమొచ్చింది మధ్యలో అంత ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చారు కొత్త స్టఫ్? అంటే ఫస్ట్ ఐ థింక్ as people we have all evolved అంటే that is almost some 7-8 years ago only, and life చాలా మారింది. the kind of films we do change, the kind of people we are different. 20s కి 40s కి చాలా తేడా ఉంటుంది. సో అది మీరు కొంచెం మెచ్యూర్ అయిన పీపుల్ లేకపోతే అసలు మెచ్యూరే కాలేదు వీళ్ళు అని డిసైడ్ అయ్యేదో ఏదో జరుగుతుంది సార్. అయితే యాక్చువల్గా ఈ మధ్యన సోషల్ మీడియా ఏంటంటే చాలా షిట్ అంటే సెలబ్రిటీస్ అనేసరికి ఏంటంటే వాళ్ళ ఇష్టం, అవును దే ఆర్ థ్రోయింగ్ షిట్ అండ్ ద సెలబ్రిటీస్, అంటే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఈ షోలో అంటే ఈ షో ద్వారా వాళ్ళు ఏదైతే పాపులర్ అయినవి కొన్ని ఉంటాయి అవి తీసుకుని అవి కాదు అని ఖండించేది అదేమన్నా ఉంటుందా, లేదంటే కరెక్ట్ జస్ట్ ఓన్లీ టాక్ షో కింద? దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వని పర్సన్ ఇన్ లైఫ్ లో. సోషల్ మీడియా ఆ ఇన్ఫర్మేషన్ ఎలాంటిదంటే అండి, there was one generation where people all used to be fit. ఎందుకంటే చాలా లిమిటెడ్ ఫుడ్ దొరికేది, ఇంతే తినాలి ఇంతే చేయాలి, ఎందుకంటే ఫుడ్ లిమిటెడ్ ఉండేది. ఫుడ్ అన్లిమిటెడ్ అయ్యేసరికి ఏమైందంటే అందరూ ఒబీస్ అవ్వడం, లావ్ అవడం ఇవన్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ దాని గురించి డైట్లు ఏ చేస్తూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిది. ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ దట్ వీ హ్యావ్ అబండెన్స్ ఇన్ఫర్మేషన్. దేని గురించి కావాలో అవసరం లేని అన్నీ వస్తూ ఉంటాయి మాకు. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ ఆఫ్, ఓకే దిస్ ఫర్ మై లైఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్, దిస్ ఇస్ టేక్ మీ ఫార్వర్డ్. అలాంటి ఐ థింక్ ఇన్ఫర్మేషన్ డైట్ ఇస్ నీడెడ్. బట్ అలాగా ఇది సోషల్ మీడియా జరిగింది కాబట్టి దీన్ని ఆ రిఫ్లెక్షన్ అయితే నా లైఫ్లో ఇప్పుడు ఉండదండి. ఎందుకంటే అది కొంతమంది మాట్లాడుకునేది ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ మాట్లాడుకునే మ్యాటర్ కింద మారుతుంది. హాయ్ రానా గారు, టూ క్వశ్చన్స్ అండి. ఒక ఫస్ట్ క్వశ్చన్, వై అమెజాన్ ప్రైమ్? ఇంతకుముందు రానా నాయుడు చేసినప్పుడు నెట్ఫ్లిక్స్కి వెళ్ళింది, అమెజాన్ కి ఎందుకు చేస్తున్నారు? ఇంకొకటి అక్కడ కొన్ని ఫ్యామిలీస్ తో చూడలేం కాబట్టి ఫ్యామిలీస్ తో చూడొచ్చని ఇక్కడ పెట్టాము. సో ఈ స్క్రిప్ట్ అంటే ఈ ఐడియా క్రియేట్ అయింది రానా దగ్గర నుంచా, స్పిరిట్ మీడియా నుంచా, లేకపోతే అమెజాన్ నుంచా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఐడియా? ఎక్కడో మా ముగ్గురు మధ్య నుంచి వచ్చిందండి. See, definitely we want to do something that's new and okay, like in series in the chase and I've done something, but non-fiction world lo edo kotta cheyali, and I felt like there's a lot of time that nothing was reinvented, and I remember Padma garu, me and some team people at Spirit, we all sat and we thought, okay, let's crack a new format of a talk show, and that's where the show was born. అండ్ మీరు చెప్తుంటే 4 hours కంటిన్యూ రికార్డ్ అయింది, కెమెరాస్ నాన్ స్టాప్, నో స్క్రిప్టింగ్, నథింగ్ ఎవ్రీథింగ్ అన్నారు. సో మాకు చూపించేటప్పుడు కూడా మొత్తం రికార్డ్ అయిన చూపిస్తారా, ఎడిటెడ్ చూపిస్తారా? ఫిల్టర్ అంటే 4 hours పడితే బోర్ కొట్టేస్తుంది, మీకు మేమే బోర్ కొట్టేస్తాం, లేకండి అంటారు మీరు. సో అది కాకుండా లైక్ చెప్పాను కదా, ఇంత అమెజాన్ లీగల్ అండ్ మీకు ఎంటర్టైనింగ్ గా ఉండే దాంట్లో మధ్యలో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. Thank you. Rana garu. Yes, sorry, yes. Myself Hema Mali here. So, wow, what a name, Andy. How are you? Thank you. I'm good. So, చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు దాకా రానా గారు ఇంత క్రేజీగా ఉంటారని వినటం వేరు, చూడటం వేరు అన్నట్టుంది మీ ప్రోమో కట్ అయితే. అబ్సల్యూట్లీ చాలా బాగుంది. థింక్ అగైన్ అన్నారు కదా, యాక్చువల్లీ మీరు ముందు చేసినటువంటి వాటిలో చూసుకుంటే ప్రతి టాక్ షోలో సెగ్మెంట్స్ అని కానీ 3 rounds అని కానీ 2 rounds అని ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఏ ప్యాటర్న్ ఉండదండి. పక్కన పద్మ గారు ఉన్నారు, ఆవిడ అడగండి. అండ్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు ఒక్కొక్క ఎపిసోడ్? It's about 40 minutes only is each of the episodes. So I'm hoping every evening when you go home, this is something that you should watch and go to sleep. All the very best. Thank you, Andy. Thank you so much. Hi. యాక్చువల్లీ మీ షోలో అన్ప్రొఫెషనల్ గా కింద కూర్చున్నారు. అన్ప్రొఫెషనల్ కదా? అరే మీ ఇంట్లో నువ్వు లేదు ఇప్పటి వరకు అయిన షోస్ అన్ని సీట్ లో కూర్చుని డిగ్నిటీగా ఏదో ఐఏఎస్ ఇంటర్వ్యూస్ జరిగినట్టు జరుగుతాయి. సో ఇది ఫ్యామిలీతో కలిసి కూర్చున్నట్టు కింద కూర్చొని కొట్టుకుంటా ఆడుకుంటా కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంది. అది దేనికోసం పెట్టారు? లేదంటే అంటే దట్స్ హౌ ఆథెంటిక్లీ వీఆర్ అండి. ఇప్పుడు మీరు అది సిద్ధు ఎపిసోడ్ లో చూస్తుంటారు, ఎందుకంటే నేను సిద్ధు లీలా కూర్చుంటే అలానే కూర్చుంటాం, అలానే మాట్లాడుకుంటాం. రాజమౌళి గారితో అలా కూర్చుంటాం, అర్థమైంది. సో ఐ థింక్ వీఆర్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ పీపుల్. సో ఐ మేడ్ షూర్ దట్ కమ్స్ అక్రాస్. ఓకే. అండ్ వెనకతల స్టార్స్ అందరూ ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్నారు, చాలా వింటేజ్ స్టార్స్ అందరూ ఉన్నారు. సో దానికి ఈ షోకి ఏం ఇంటర్లింకింగ్ కనెక్షన్ ఉంది? That's actually the first stable of Suresh Productions, and the first 30 years of stars in the most relevant form. And they actually will be in different places of the studio also, but that is the reason I am here today. So I think that is very much a part of me. Hi, Rana. Thank you. Hi, Rana. Hey. Hi. మామూలుగా మీరు షో స్టార్ట్ చేసింది అప్పుడు ఎవరు హీరోలు ఎక్కువ పోటీ లేదు, మీరు ఎప్పుడు భూమి పుట్టుక మంది పుట్టినట్టుగా మీరు ఎప్పుడు ముందే స్టార్ట్ చేశారు షోస్ విషయంలో. ఓకే, తర్వాత వరుసగా ఇప్పుడు అన్స్టాపబుల్ అల్టిమేట్ సక్సెస్. సో హీరోల సినిమాల్లోకి ఎలా కాంపిటీషన్ ఉందో అలాగే టాక్ షోల్లో కూడా హీరో కాంపిటీషన్ ఉంది అనుకోవచ్చు. అంటే యాక్చువల్లీ అండి ఇప్పుడు ఏదైనా సినిమాల్లో కూడా ఇప్పుడు మీరు 2 సినిమాలు స్ప్లిట్ స్క్రీన్ లో చూస్తున్నారంటే ఒకేసారి, అట్లా కాదు కదా. ఒక థియేటర్కి వెళ్తే ఒక సినిమా లైట్లు ఆపేసి ఆ సినిమా చూస్తాం.
నచ్చితే ఓకే, తర్వాత ఇంకో సినిమా చూస్తాం. ఐ డోంట్ థింక్ ట్రేడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కాంపిటీషన్ అండి. ఇట్స్ బికాస్ అది మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఈడు ఫస్ట్ వచ్చాడు, ఆడు ఫస్ట్ వచ్చాడు అనేది మనకి ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ. బట్ రియల్ లైఫ్లో అలా ఉండదండి. ఎందుకంటే ఒక సినిమా ఏదో రోజు రిలీజ్ అవుద్ది, ఇంకో సినిమా ఇంకోది ఏదో రోజు రిలీజ్ అవుద్ది. ఆ ఫ్యూ డేస్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి యూ ఫీల్ కాంపిటీషన్. బట్ యాజ్ పీపుల్ వీఆర్ బీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు బాలకృష్ణ గారి షో ఉంది, హిస్ పర్సనాలిటీ ఈస్ వెరీ వెరీ యూనిక్, వెరీ డిఫరెంట్. ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. సో ఐ థింక్ ఎవరు ఎంతమంది టాక్ షోలు చేసినా వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్ గా ఇఫ్ ఇట్స్ కమింగ్ అవుట్, ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ యూనిక్. మామూలుగా జనరల్గా